ఓ పెద్ద వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటంటే అమెరికా ఏం చెప్పింది, నిజాయితీగా మాట్లాడండి, బాధ్యతగా స్పందించండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, అమెరికా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, బాధ్యతగా ఉండాలి, నిజాయితీగా మాట్లాడాలని చెప్పుకొచ్చింది. మొన్ననే చెప్పుకొచ్చారు కదా, తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారం ఇచ్చి వస్తున్న వాళ్ళనే మేము తిప్పి పంపుతున్నామని. మొన్న ఒక అతను వీసాకి ఇంటర్వ్యూకి పోయాడట. ఎందుకు వస్తున్నామంటే అమెరికాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, చూడాలనిపించింది అన్నట. నీకు బంధువులు ఎవరన్నా ఉన్నారా, స్నేహితులు ఎవరన్నా ఉన్నారా అంటే, ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ని కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి వస్తున్నానని చెప్పాడట. వెంటనే రిజెక్టెడ్ అని చెప్పి పంపించేశారట. అదే నేను నిజాయితీగా చెప్పాను గర్ల్ ఫ్రెండ్ కోసం వస్తున్నానని, మరి ఎట్లా పంపించేస్తారు, కేవలం 45 సెకండ్ల వెనక పంపించేశారు అని చెప్పేసి వీసా ఇంటర్వ్యూ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి పంపించేశారని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న నిపుణులు ఏమంటారు, అతను గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాడు కాబట్టి ఆ గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతాడన్న ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పకపోయి ఉంటే పంపించేవాళ్ళు, ఉట్టి టూరిస్ట్ అయితే అని వాళ్ళు చెప్తుంటే, నిజాయితీగా చెప్పమంటే ఇట్లాంటిది బహుమానం, ఇదేమో అమెరికా ద్వారా అంటూ మరికొంతమంది నెటిజన్లో ఇదొక వార్ నడుస్తుంది.